పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము. మహోన్నతుడా మా ప్రభువైన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నామయ్యా. మిమ్మలను స్తుతించుటకును, మిమ్మలను గూర్చి పాడి కీర్తించి ఘనపరచుటకును సహాయం చేయండి. మీ కృపలో మమ్మలను బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. కృపామయుడా, దయా సత్య సంపూర్ణుడా, మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీరు ఈ ఆరాధనకు అధ్యక్షత వహించండి. తండ్రిని ఘనపరచుటకును, రక్షకుడైన యేసుక్రీస్తును మహిమపరచుటకును, మేము నాయన పరిశుద్ధాత్మనితో సహవాసము చేయుటకును కృపను దయచేయండి ప్రభా. మా అంతరంగములను మీరు కనికరించండి, మా అంతరంగములను మీరు బలపరచండి. మీ ఆత్మశక్తిని, ఆత్మ పట్టుదలను మాకు మీరు దయచేయండి. ఆత్మ విషయమై తీవ్రత కలిగి ఉండమని చెప్పినారు. అలాగే దేవుని విషయంలో పట్టుదల కలిగి ఉండమని చెప్పినారు. మీ యొద్ద సహనముతో కనిపెట్టమని మీరు చెబుతున్నారు ప్రభా. అట్టి నాయన స్వభావం మాకు మీరు దయచేయండి. తండ్రి అయిన దేవా, మీ సన్నిధిలోనికి వచ్చి మిమ్మల్ని వేడుకొంచున్నాము. మీరు మాకు అధ్యక్షత వహించండి. ఏ రీతిగా మిమ్మల్ని స్తుతించి ఘనపరచవలనో సమస్త విషయాల్లో మీరే మీ కృపను మాకును మీరు సమృద్ధిగా మీరు దయచేయండి. ఈ ఆవరణమంతా మీ సన్నిధితో నింపండి ప్రభా. పాటలు పాడుచుండగా ఆ పాటల ద్వారా దేవుని యొక్క ఆత్మ మమ్మలను బలపరచునట్లుగాను, మిమ్మలను మహిమపరచువారముగా చేయండి ప్రభా. అలాగే మాలో ఉన్నటువంటి నిర్లక్ష్యము, నిర్లిప్తత సంపూర్ణంగా తొలగిపోనట్లుగా చేయండి. దుష్టుని యొక్క ఆటంకములు మాలో కానీ, ఆవరణంలో కానీ, ఎవరిలో ఎక్కడ ఆటంకములు లేకుండా చేయండి ప్రభా. అడ్డుబండయు అడ్డు గోడలను కూలద్రోయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మిమ్మలను ఘనపరచుటకు మాలో ఉన్న అభ్యంతరములన్నిటినీ మీరు తొలగించండి. పరిశుద్ధాత్ముడా, మీరు మా మధ్య కదలండి. మీ కొరకు మేము మార్గమును సరళము చేయువారముగా చేయండి నాయన. మీరు మా మధ్య సంచరించున్నట్లుగా మా పరిసరాలను, మమ్ములను పరిశుద్ధపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. రాజులైన యాజక సమూహముగా మమ్మల్ని ఇక్కడ చేర్చి మహిమ, ఘనత, ప్రభావాలు మీరే ఆరోపించుకొనమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పాటలు పాడుకుందామండి.
జీవాత్మనా మీదికి రమ్ము, దేవుని జీవాత్మనా మీదికి రమ్ము. వీరాచు వాంచు మాలాచు నింపు, దేవుని జీవాత్మనా మీదికి రమ్ము. పరిశుద్ధుడైన మా ప్రభా, మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నామయ్యా. మమ్మల్ని ప్రేమించి ఈ రీతిగా మీ సన్నిధిలో చేరి మీ నామమును స్తుతించుటకు, మిమ్మల్ని ఘనపరచుటకు చేయించిన ప్రతి మేలు సహాయమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీ సన్నిధానంలోనికి వస్తూ ఉన్నాము. మీ ముఖ దర్శనం మాకు దయచేయండి. మీ ఆత్మ తాకుదల మాకు ఇవ్వండి. మీ నామమును కీర్తించి ఘనపరచు వారముగా చేయండి. మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి ప్రభా. మీ సన్నిధిలో చేరిన మా అందరిపైన మీ ఆత్మ జల్లులు కుమ్మరించండి. మా హృదయములను మీరు దర్శించి మా ప్రాణములను తెప్పరిల్ల చేయండి ప్రభా. మా ఆత్మీయ స్థితి వాక్యము చేత వెలిగించబడినట్లుగా చేయమని నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునంతులారా, దేవుని వాక్యంలో నుండి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. అందరం కలిసి మరలా ఈ మాట చదువుదామండి. అందరం చదువుదాం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఇక్కడ అపోస్తుడైన పౌలు గారు ఈ సంఘానికి, రోమా సంఘానికి, మీరు క్రీస్తు యేసులోనికి వచ్చారు కాబట్టి మీకు ఏ శిక్ష మీ మీద లేదు అని అంటున్నాడు. శిక్ష అనే మాట వీళ్ళకి వాడాడు, ఈ సంఘానికి వాడాడు. ఎందుకు వాడాల్సి వచ్చింది? శిక్ష అనే మాట ఎందుకు వాడాడు అనంటే, యేసుక్రీస్తుకి ముందు ఉన్న తరము ఒకటి ఉన్నది, యేసుక్రీస్తు తర్వాత ఉన్న తరము ఒకటి ఉన్నది. యేసుక్రీస్తు ముందు ఉన్నవారు ధర్మశాస్త్రాన్ని ఫాలో అయ్యారు. యేసుక్రీస్తు తరువాత ఉన్నవారు ఈ క్రొత్త నిబంధనను అనుసరిస్తూ ఉన్నాం. క్రీస్తు ప్రభువుకి ముందు ఉన్న ప్రజలు, వాళ్లకు ఎప్పుడు కూడా వారు స్వభావం ఏమిటంటే పాపం చేస్తూ ఉంటారు.
పాపం చేసే స్వభావం ప్రజలది. ఆ టైంలో దేవుడు ఏం చేసేవాడంటే, వారు ఎన్నిసార్లు పాపం చేస్తే అన్నిసార్లు వారికి శిక్ష వచ్చేది, పనిష్మెంట్ వచ్చేది. ఉదాహరణకి ఒక చిన్న మాట, బైబిల్లో మాట ఇది నేను చెప్పబోయేది. ఒక చిన్న మాట ఏమిటంటే, ఆదివారము పరిశుద్ధమైన దినము అనగా ఆదివారమున మనం ఏ పని చేయకూడదు, దేవుని పనే చేయాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి, ఆయనను ఆరాధన చేయాలి. అంతకు మినహాయించి వేరే పని ఏదన్నా చేస్తే వాళ్ళని శిక్షించాలని ఉన్నది ధర్మశాస్త్రంలో. ఒక దినాన ఒక స్త్రీ పుల్లలు ఏరుకోవడానికి పొలం వెళ్ళింది ఆదివారం. ఆ పుల్లలు ఏరటం చూసి ఆమెను పట్టుకొచ్చి ఆమెను రాళ్లతో కొట్టి చంపేశారు. ఎందుకు అంటే, ఆదివారమున ఏ పని చేయకూడదని ఉంది కదా, మరి ఏమే పుల్లలు ఏరింది కాబట్టి ఏమైనా చంపాలి, అందుకు మరణం. తర్వాత ప్రజలేమైనా దొంగతనం కానీ, అబద్ధాలు చెప్పినా కానీ, మోసకరమైన జీవితం జీవించినా కానీ, అలాంటిదంటూ ఏదన్నా చేస్తే ధర్మశాస్త్రంలో వాళ్ళకి ఏ శిక్ష వేయమని రాసి ఉంటే ఆ శిక్షే పడుతుంది. యాక్చువల్గా ఇప్పుడు మనకి లా అంటామండి దీన్ని, లా, న్యాయశాస్త్రం. ఈ న్యాయశాస్త్రం అంతా కూడా బైబిల్లో నుండే వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయింది. ఏ ఏ పాపం చేసినప్పుడు ఎలాంటి శిక్ష వేయాలో ఆ శిక్ష బైబిల్లో ధర్మశాస్త్రంలో చక్కగా రాసి ఉంది. ద్వితీయోపదేశకాండంలో, అలాగే నిర్గమకాండంలో, లేవియకాండము, సంఖ్యాకాండము. ఈ ధర్మశాస్త్రాన్ని చదివితే ఏ తప్పులు చేసినప్పుడు వాళ్లకు ఏ శిక్ష వేయాలో కూడా ఉంది. అందువలన ఆ బైబిల్లో ఉన్న వాక్యాలను తీసుకొని లా వచ్చింది. అంటే ఒక రకంగా ధర్మశాస్త్రం అనేది ఎప్పటికప్పుడు శిక్షలు వేసింది. కారణం ఏంటంటే వాళ్ళు ధర్మశాస్త్రం క్రింద ఉన్నారు. ఇప్పుడు పౌలు గారు ఏమంటున్నాడంటే, మీరు ఒకప్పుడు ధర్మశాస్త్రం క్రింద ఉన్నారేమో కానీ ఇప్పుడు మీరు క్రీస్తు యేసులోనికి వచ్చారు. ఎక్కడికి వచ్చారు? క్రీస్తు యేసులోనికి వచ్చారు. అనగా దేవుని మాటలు, దేవుని వాక్యము, దేవుని సన్నిధి, ఈ క్రీస్తు ప్రభు ఏం చెప్పాడో ఆ పద్ధతిలోనికి మీరు వచ్చారు కాబట్టి శిక్ష అనేది ఇక మీకు లేదు. ఒక భక్తుడు అన్నాడు, పిల్లరా, ప్రతిరోజు ఒక యుద్ధం ఉంటుందంట. మనం నిద్రపోతాం కదా, మనం నిద్రపోయినప్పుడు సాతానుడు అనుకుంటాడంట, వీళ్ళు నిద్రపోతున్నారు, వీళ్ళని ఏమైనా చెయ్యాలి, వీళ్ళకు రోగమన్నా పెట్టాలి, వీళ్ళను శిక్షించాలి, లేక వీళ్ళని కలవరం చేయాలి అని సాతానుడు అనుకుంటా ఉంటాడంట ప్రతి రాత్రి. అయితే దేవుడేం చేస్తాడంటే మనకు కాపుదలు ఇస్తాడు. సాతానుడు మనల్ని కలవరం చేయాలనుకుంటే ఆపేస్తాడు, మనకేదైనా రోగం పెట్టాలనుకుంటే రానివ్వకుండా చేస్తాడు, మనకేదన్నా కీడు జరగాలని అనుకుంటే ఆ కీడును రాకుండా తన దూతలను పంపించి ఆపుతూ ఉంటాడు. కారణం ఏంటి అనంటే, క్రీస్తు యేసులోనికి వచ్చాము కాబట్టి సాతానుడు ఇచ్చే శిక్ష, సాతానుడు కలిగించే ఆ పనిష్మెంట్ మనకు రాకుండా చేస్తాడు. ఆమేన్. కావున ప్రభునంతులారా,
రోమా సంఘాన్ని పౌలు గారు ఏమంటున్నాడంటే, మీరు క్రీస్తు యేసులోనికి వచ్చారు, దేవునిలోనికి వచ్చారు అనగా మన జీవితంలో మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, క్రీస్తు లోపలికి వెళ్ళిపోవాలి. మనం దేవునిలోనికి వెళ్ళిపోవాలి. మనం లోకంలో ఎక్కడెక్కడన్నా తిరుగుతూ ఉంటాం, ఏమేమన్నా చేస్తాం, కానీ నీ జీవితంలో దేవునిలోనికి, వాక్యములోనికి, క్రీస్తు యేసు లోపలికి మనం వెళ్ళాలి. బయట రోడ్ల మీద తడుస్తున్నాం కాబట్టి వెంటనే ఇంటిలోనికి ఎలాగ వెళతామో తడవకుండా, అలాగే బయట సాతానుడు ప్రభావం ఉంది, రోగాలు ఉన్నాయి, అలాగే సాతానుడు శక్తులు ఉన్నాయి కాబట్టి అవన్నీ మనం తప్పించుకోవాలంటే క్రీస్తు యేసులోనికి మనం రావాలి. అనగా నీ జీవితంలో నీవు దేవుని లోపలికి వచ్చేసేయాలి. దేవుని లోపలికి వస్తే అక్కడ ఏముందయ్యానంటే, ఏ శిక్ష నీకు లేదు. ధర్మశాస్త్రం క్రింద ఉన్నప్పుడు మరణశిక్ష ఉన్నది. ధర్మశాస్త్రం క్రింద ఉన్నప్పుడు రకరకాల శిక్షలు ఉన్నాయి. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశాడంటే, ఆయన శిలువ మీదకు వెళ్ళి ఆ ధర్మశాస్త్రమును కొట్టివేసి ఆయన కృపను మనకిచ్చి, ఆ కృప ద్వారా రక్షణనిచ్చి శిక్ష ఆయన మీద వేసుకున్నాడు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించుము అని అన్నాడు. అనగా క్షమాపణ ద్వారా శిక్షను మనకు రాకుండా చేశాడు. పాత నిబంధన కాలంలో ప్రకారం అయితే మనం చేస్తున్న పాపాలకి వాళ్ళు ఎలాగో మరణించారో మనం కూడా అలాగే మరణించాల్సింది. కానీ యేసుక్రీస్తులోనికి మనం వచ్చాము కాబట్టి ఆయన మనకు శిక్షా విధి లేకుండా చేశాడు. శిక్ష లేదు కాబట్టి కాపుదల ఉన్నది. శిక్ష లేదు కాబట్టి స్వస్థత ఉన్నది. శిక్ష లేదు కాబట్టి ఆశీర్వాదం ఇచ్చాడు. శిక్ష లేదు కాబట్టి జీవాన్ని మనకిచ్చాడు. అనగా జీవము, ఆశీర్వాదము, కాపుదల, స్వస్థత, ఆయన సహవాసము మనకి ఇస్తూ ఉన్నాడు. అందుకనే మనం ఎప్పుడు కూడా దేవునిలో ఉండటానికి మనం చూడాలి. ప్రతిరోజు దేవునిలో మనం జీవించాలి. ఆయన సన్నిధిలో మనం ఉండాలి. అనగా ప్రతి దినము ప్రభు సన్నిధిలో మోకరించి ఆయనలో మనం ఎప్పుడైతే ఉంటామో దేవునిలో ఉన్న జీవం మనకి వస్తుంది. అందుకనే ఇక్కడ మొదటి వచనంలో చదువుతున్నాం, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. నీకు ఏ శిక్ష లేదు. అది రోగమా, దేవుడు క్యాన్సిల్ చేస్తాడు. అది శాపమా, దేవుడు సిలువలో దాన్ని తీసివేశాడు.